మంగళపల్లి, మరూరు, నకరకల్లు టౌన్ ఇలా చాలా సెంటర్లు మేము విజిట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అంటే దాదాపుగా 70%, 80% ధాన్యం, 90% ధాన్యము చాలా సెంటర్లలో లిఫ్ట్ చేయడం జరిగింది. కొనడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ కూడా మిల్లులకు చేర్చడం జరిగింది. ఒక 2 సెంటర్లు టేకులగూడెం, గోరెంకలపల్లి సెంటర్లలో 60% అయిపోయి ఇంకా 40% వరకు ధాన్యము అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడంతో ఆ 2 సెంటర్లలోనే ఎక్కువ ధాన్యం ఉంది. మిగతా సెంటర్లలో 10 లారీలు, 20 లారీలు, 15 లారీలు, 5 లారీలు, 6 లారీలకు సంబంధించినటువంటి మేరకు ధాన్యం 3 నుంచి 4 రోజుల్లో. ఈరోజు మరూరు సెంటర్ క్లోజ్ అవుతుంది. నకరకల్ నిల్వండ సెంటర్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. 2 డేస్లలో ఇంకొక 2 సెంటర్లు, 3 సెంటర్లు క్లోజ్ అవుతుంది. ఒక 3-4 డేస్లో మండలంలో ఉండేటువంటి ఆల్మోస్ట్ ఆల్ సెంటర్లు 5 డేస్లో మొత్తం క్లోజ్ అయ్యి ఒక 2 సెంటర్లు మాత్రమే గోరెంకలపల్లి ఒకటి, టేకులో కూడా ఒకటి, ఇంకో కొద్దిగా 2-3 రోజులు టైం తీసుకునేటువంటి పరిస్థితుల్లో. అంటే ప్రభుత్వం వైపు నుంచి రైతులను ఆదుకోవాలి, రైతులు ఇబ్బంది పడద్దు, రైతులు ఎలాంటి నష్టపోవద్దు అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక ప్రజాప్రతినిధులకు అట్లాగే అధికారులకు ఆల్ డిపార్ట్మెంట్స్కు ఒక డైరెక్షన్ ఇచ్చి పోలీసు కానీ, రెవెన్యూ కానీ, సివిల్ సప్లై కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే హెల్త్ ఎమర్జెన్సీ సంబంధించినటువంటి సర్వీస్ చేసేటువంటి వాళ్ళు మినహాయిస్తే మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి తొందరగా ధాన్యం కొనాలి అనేటువంటి ఆలోచన చేస్తాం. మన నియోజకవర్గంలో మిల్లుల కెపాసిటీకి మించి ధాన్యం వచ్చింది. అంటే పండినటువంటి ధాన్యాన్ని ఈ మిల్లులు కెపాసిటీ సరిపోవట్లేదు. దానికోసం మేము కొన్ని స్టాకు హోల్డ్ చేసేటువంటి స్టాకింగ్ పాయింట్స్ను కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. కురుమర్తిలో గోడౌన్స్ తీసుకుని అక్కడ స్టాక్ పాయింట్గా అక్కడ మేము డబ్బు చేస్తాం. అట్లాగే రావణపేట మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గోడౌన్స్ తీసుకుని అక్కడ కూడా స్టాక్ను ఇది చేస్తాం. నారకటపల్లి మండలంలో 180,000 క్వింటాల ధాన్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి మిల్లులు 2 మిల్లులునే, ఆ మిల్లులు ఫుల్ అయిపోయింది. ఇంకా 180,000 క్వింటాల ధాన్యం. ఆ 180,000 క్వింటాల్ని మేము వరలక్ష్మి మిల్లును లీజుకు తీసుకొని అక్కడ స్టాకింగ్ పాయింట్ చేసుకొని పర్ డే 60-70 లారీల ధాన్యాన్ని ఆడ దించేటువంటి కార్యక్రమం చేస్తాం. మొత్తంగా రానున్న 10 రోజుల్లో ఇవాళ 16వ తారీఖు అంటే 26 నాటికి ఈ 5 మండలాల్లో ఉండేటువంటి టోటల్ ధాన్యాన్ని చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు, నకరకల్లు, కీర్తిపల్లి మండలాల వరకు 10 రోజుల్లో టోటల్ క్లోజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తాం. రావణపేటలో హెవీగా ధాన్యం వచ్చింది. 10 to 15-20% మాత్రమే తీసుకున్నాం. 80% నుంచి 80%, 85%, 60% డిఫరెంట్ యాంగిల్లో అక్కడ ధాన్యం ఉన్నది. ఆ ధాన్యము అక్కడ ఉన్నటువంటి 16 లక్షల బ్యాగుల ధాన్యం అక్కడ ఉన్నది. 16 లక్షలలో 3 లక్షల నుంచి 4 లక్షల బ్యాగ్స్ మాత్రమే అక్కడ మిల్లులకు కెపాసిటీ ఉన్నది. మిగతా సంబంధించినటువంటి 11 లక్షల పైచిలకు ధాన్యం అక్కడ ఉంటుంది. దాంట్లో మేము స్టాకింగ్ పాయింట్ దగ్గర 1,50,000 బ్యాగ్స్ పెడతాం. అంటే ఇంకొక 10 లక్షల బ్యాగులు అటు వరంగల్ కానీ, జంగం కానీ తరలించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. దానికి తోడుగా ఇంకొకటి స్టాక్ పాయింట్ తీసుకొని అక్కడ స్టోరేజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తాం. అంటే ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల ప్రయత్నాలు సిన్సియర్గా 24 hours అధికారులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు, ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరంతరం కోఆర్డినేషన్ చేసుకుని వేగంగా కొట్టా ఉంటూ కొంత లారీల ట్రాన్స్పోర్టేషన్ విషయంలో గందరగోళమైంది. ఆ గందరగోళాన్ని కూడా రైతులు తొందరపడి మా ధాన్యం ముందు తీయాలి, మా సెంటర్ ముందు తీయాలి అనేటువంటి తొందరపాటులో ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ మీద ఒత్తిడి చేసి ఎక్కువ లారీలు తీసుకుపోవడంతో ఆ పోయిన లారీలు మిల్లుల కాడ జామ్ అవటం ఇవన్నీ ఉన్నాయి. మిల్లుల కాడ
లారీలు వచ్చిన వెంటనే 2-3 అవర్స్ 4 అవర్స్లో అన్లోడ్ కావాలనేటువంటి ఒక సిస్టమ్ పెట్టి దాన్ని సివిల్ సప్లై డిఎం గారు డిఎస్ఓ గారు మానిటరింగ్ చేస్తూ ఇమీడియట్లీ అన్లోడ్ చేయించేటువంటి ఒక ప్రయత్నం. మిల్లులలో అమాలీలు తక్కువ ఉంటే అమాలీలను పెంచుకోమని చెప్పేసి మిల్లులను సీరియస్గా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి జిల్లా కలెక్టర్ నుంచి ఉన్నది. దీనికి తోడుగా ఇక్కడ రైతాంగానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే చివరి గింజ వరకు ధాన్యం కొనేటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొంటా ఉంది. రైతులకు డబ్బుల విషయంలో ఆలస్యం కావద్దని చెప్పేసి 22,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం డబ్బులు జమ చేసి మీకు అందుబాటులో ఉంచింది. మీరు ధాన్యం అమ్ముకున్న వెంటనే 2-3 రోజుల్లోనే మధ్యన సెలవు వస్తే 4 రోజుల్లోపు మీకు డబ్బులు పడతా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా అధైర్యపడద్దు, మీరు కంగారు పడద్దు. మీ ధాన్యాన్ని కొనేటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి ఒక విషయాన్ని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధాన్యం చివరి గింజ కొనేంత వరకు ప్రతి కల్లాన్ని ప్రతి సెంటర్ని మేము మానిటరింగ్ చేస్తాం, మేము విజిట్ చేస్తాం. మాతో పాటుగా నిరంతరం అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు, విజిట్ చేస్తున్నారు. గౌరవ ఎంఆర్ఓలు, గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ కానీ ఎస్ఐలు కానీ వీళ్ళు 24 అవర్స్ మీ సర్వీసులో మీ డ్యూటీలో ఉండరు. మీరు ప్రభుత్వము తప్పకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ చూసినాం. మంగళపల్లి ఒక 20 లారీలు అయితే అంత క్లోజ్ అయ్యింది. ఆ రోజు 5 లారీలు అంటే 4 రోజుల్లో పోతుంది. రోజు 6 లారీలు అంటే మూడు రోజులలో 3-3.5 రోజుల్లో క్లోజ్ అయింది. అంటే క్లోజింగ్ స్టేజ్లో చాలా సెంటర్లు ఉన్నాయి. కానీ ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేసి, కావాలని ప్రభుత్వాన్ని బదనం చేసి, కావాలని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. దీన్ని రైతాంగం గమనించాలని చెప్పేసి మేము చూపిస్తాం. గత 9.5 సంవత్సరాల్లో ఒక 2 ఇయర్స్ అయితే జూన్ 15 వరకు కూడా ఓట్లు కొన్నటువంటి పరిస్థితి, జూన్ ఎండింగ్ వరకు కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి గతంలో ఉన్నది. దానికి భిన్నంగా ఒక పారదర్శకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విజన్తో ఈ ధాన్యం కొనేటువంటి ఏర్పాటు చేస్తాము. నెక్స్ట్ వచ్చే సీజన్ నాటికి ఇంకా బెటర్గా రైతాంగం నుంచి వేగంగా ధాన్యం కొనేటువంటి ఆలోచనలు కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంది. కాబట్టి రైతాంగం అంతా ధైర్యంగా ఉండాలి, భరోసా ఉండాలి. లారీ కాంట్రాక్టరు లారీలకు సంబంధించినటువంటి అందియలేని పరిస్థితుల్లో లారీలు తక్కువ ఉంటే ఇక్కడ సిమెంట్ సప్లై చేస్తున్నటువంటి సిమెంట్ లారీలు కానీ, అట్లాగే ఇసుకకు పోతున్నటువంటి లారీలు కానీ వీటిని ఆపి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు ధాన్యం తోలటానికి డైవర్ట్ చేయాలని చెప్పేసి గౌరవ సివిల్ సప్లై మంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ లారీలో కూడా కిరాయి చెల్లించి ఈ ఉదాహరణకు మంగళపల్లి నుంచి ఈ మిల్లు కాడికి పోవడానికి ఎంత కిరాయి అవుతుందో అంత కిరాయి. ఒకవేళ లారీ ఆగితే 1 రోజు 2 రోజులు ఆగితే ఆ వెయిటింగ్ ఛార్జ్ కూడా ఇచ్చేసి ఆ యజమాని నష్టపోవద్దు అనేటువంటి ఒక పద్ధతుల్లో ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి వేగంగా ధాన్యం